నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, తెలంగాణలో స్థానిక ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? అదేవిధంగా బీసీ రిజర్వేషన్కు సంబంధించి మొన్న మధ్యనే ఢిల్లీలో ధర్నా నిర్వహించి వచ్చింది. కేంద్రం నుంచి ఎటువంటి హామీ లభించింది? అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉండేవే, కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మళ్ళీ రాజుకుంటున్న పరిస్థితి. వీటన్నిటి మీద మాట్లాడేందుకు సత్యాగ్రహి స్టూడియోకి రమ్మన్నాను. సీనియర్ కాంగ్రెస్ నేత, స్పోక్స్ పర్సన్, కనిపించడానికి చాలా యువ కాంగ్రెస్ నేతగా కనిపిస్తారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు. చరణ్ కౌశిక్ గారు, నమస్తే. 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 ఏంటి, స్థానిక ఎన్నికలకు వెళ్తారా, వెళ్ళరా? ఖచ్చితంగా ఎన్నికలకు పోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే 18 నెలల కాలం పాటు లేట్ అయినా పర్వాలేదు, కానీ బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కోసం 18 నెలల కాలం పాటు ఎలక్షన్లే పెట్టలేదు మేము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి, దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కులగన్న చేసిన తర్వాత బీసీలకు సంబంధించి 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసి, ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, ఒకటి చట్టసభలో రిజర్వేషన్. దాని తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారు పంపిరు. ఆ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నది. ఈలోపు హైకోర్టులో కేసు ఉండడం మూలంగా ప్రధానంగా సెప్టెంబర్ లోపు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో 50% సీలింగ్ నిబంధనను దాన్ని ఎత్తేయాలని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ గవర్నర్ గారు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖకు న్యాయ సలహా కోసం వారు పంపిన పరిస్థితి. అవును, కమాడిటీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలియవా? ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి అనేది? ఎక్కడైనా ప్రొసీజర్స్ ఉంటాయి, ఇక్కడ ప్రొసీజర్స్ లేకుండా ఎట్లుంటాయి? ఇప్పుడు 50% సీలింగ్ రద్దు చేయాలని చెప్పేసి నిబంధన కేసీఆర్ గారు చేసిన చట్టము. ఆ చట్టాన్ని రద్దు చేయని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు ఆమోదించలేదు. వారు తాత్సారం చేసే ఉద్దేశంతో గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరితే రాష్ట్రపతి గారు కూడా అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. దీనికి నిర్వహించారు, అది సక్సెస్ఫుల్. ఎందుకంటే అక్కడ దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకుపోయే ఉద్దేశంతో పాటు రాహుల్ గాంధీ రాలేదు కదా. రాహుల్ గాంధీ అప్పుడు జార్ఖండ్ పర్యటన ఉన్నారు, రాంచీలో ఉన్న పరిస్థితి. అప్పుడు శిబు సోరెన్ గారు చనిపోవడం, తర్వాత వారి కుమారుడు పరామర్శ కావచ్చు, కొంత లేట్ అవడం మూలంగా ప్రధానంగా రాహుల్ గాంధీ గారు రాలేదు. వారు ఆల్రెడీ స్పందించిన మీడియా ముఖంగా. అదే కాకుండా మొన్న ఖర్గే గారు మాట్లాడారు, జైరా రమేష్ గారు మన పార్లమెంట్ కూడా లేవనెత్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ 42% రిజర్వేషన్ కావచ్చు కట్టుబడి ఉందని అంటారు. రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి కేంద్రం జనగణనలో కులగణన పెట్టమని చెప్పేసి వాళ్ళు మొరాయించినా కూడా తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో సహచరులంతా కలిసి ఢిల్లీలో రిపోర్ట్ ఏదన్నా బయటికి రాలేదు. కులగణన సంబంధించి ఆల్రెడీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేసిన తర్వాత మొన్ననే క్యాబినెట్ ముందుకు పోయింది. క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని బయటికి వ్యక్తం చేస్తా ఉన్నా. దాని మీద ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని కరెక్ట్ చెప్పండి, ఎందుకు తెస్తారు కాబట్టి కదా. మళ్ళీ ఇంకో కమిటీ అని అంటున్నారు, మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ అంటున్నారు. కులగణన చేస్తానన్నప్పుడు ఇంత క్యాబినెట్ మాట్లాడాలి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పని అది. పరిస్థితుల ఆధారంగా న్యాయ నిపుణుల సలహా సూచన మేరకు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్న ఆనాడు కూడా క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత దాదాపు 1,03,000 మంది ఎమ్యూనరేటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, తర్వాత ఏమైంది, డెడికేషన్ కమిషన్ కూడా హైకోర్టు నియమించమని చెప్తే డెడికేషన్ కమిషన్, వెంకటేశ్వరరావు గారి నేతృత్వం డెడికేషన్ కమిషను, తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యం నిర్వహిస్తే అందరికి ఉపయోగకరం ప్లానింగ్ కమిషను, దాని తర్వాత మరో 2వ అవకాశం ఇస్తే చాలా మందికి అవకాశం వస్తారు, 2వ అవకాశం. అసలు అంత పారదర్శకంగా జరిగిందన్న దేశంలో ఉన్నమాట చెప్పండి, నిజంగా 100% లెక్కలే లేవు కదా ఎవరికన్నా. తెలంగాణ లెక్కలే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఎవరి దగ్గర లేవు కదా లెక్కలు. చాలా పారదర్శకంగా బీహార్లో చేశారు. నువ్వు అన్ని రాష్ట్రాల కన్నా భిన్నంగా కూడా అన్ని రాష్ట్రాల కన్నా భిన్నంగా తెలంగాణలో పకడ్బందీగా కులగన్న జరిగిన మాట వాస్తవం. తెలంగాణ కులగన్న జరిగింది. ఆ కులగన్న వివరాలు నమోదు చేసుకున్న వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ జీకే అన్న గారు. అదే కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కౌన్సిల్లో ఎమ్మెల్సీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. కులగణన ఆధారంగా మేము ఎన్నికలు నిర్వహిస్తామన్నానండి. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారేమో వారు కులగణనలో భాగస్వామురాలేరు. అవును, కౌన్సిల్లో అందరు వాకౌట్ చేసినా కూడా తను ఆ చర్చల్లో భాగస్వాములై మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. అంతో ఇంతో మాట్లాడే ఇంత నైతికత ఉందంటే బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారికి. కేసీఆర్ గారు లేదు, కేటీఆర్ గారు లేదు, హరీష్ రావు గారు. అదేంటి అంతే కదా, మరి వాళ్ళు కులగణన వివరాలు నమోదు చేసుకోలేదు కదా. అవును, మీరు ఇప్పుడు కులగణన అని చెప్పాను అన్నారు, బాగానే ఉంది.
సో అన్ని ప్రాంతాలు నిజంగా కవర్ చేశారా? పారదర్శకంగా జరిగిందా అని నేను అందుకనే అడిగాను ఇందాక. ఇప్పుడు ఏ నిజంగా పారదర్శకంగా జరిగుంటే గనక ఈ పార్టీకి దానికి సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏదైనా మీకు అనుగుణంగా లేకపోతే లే, పక్కన అట్లుండదు. పడేస్తారు. అనుగుణంగా ఉంటేనే బయటకు వస్తుంది. అట్లుండదు. ఇప్పుడు అలా ఉండదని కాదు. గతంలో లే. గతంలో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి కాబట్టిగా ఆ క్వశ్చన్ బయటకు వస్తుంది. గతంలో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది కాబట్టి 18 నెలల కాలం పాటు ఎలక్షన్ డేట్ అయినా పర్వాలేదు, కులగన్న 2 సార్లు అవకాశం ఇవ్వాలని చెప్పి కుల సంఘాలు కోరితే మరొకసారి అవకాశం, ఆన్లైన్లో అవకాశం, అదే కాకుండా ఆఫ్లైన్లో అవకాశం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 96% 3% మాత్రమే కొంతమంది నమోదు చేసుకోలేదు. అదే కాక కొంతమంది ఇక్కడ లేకపోవడం, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండు. తెలంగాణ రాష్ట్రంలో పక్కటి మందికి కులగన్న జరిగినమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు అంటే ఒక్కరోజు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కులగణన చేపట్టారా? లేదు, ఇక్కడ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ పెంచాలి. కామారెడ్డిలో మాట ఇచ్చినాం. గతంలో సమైక్య రాష్ట్రంలో 34% రిజర్వేషన్, 23%కి బీఆర్ఎస్ పార్టీ కుదించింది. అది ఎంపీటీ జెడ్పీటీసీలో. సర్పంచ్కి వస్తాక అది 18%, ఇంకా తక్కువ కావడం జరిగింది. దాదాపు 42% రిజర్వేషన్ ఇస్తే దాదాపు 23,000 మంది బీసీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి జెడ్పీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఇవన్నీ అవకాశం ఉంటుంది. కాబట్టి వారి కోసం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి ఈనాడు తెలంగాణ దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నమాట వాస్తవం. దేశం మీద ఒత్తిడి పెడితేనే కదా జనగణనలో కులగన్న చేసింది. అవును. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదే తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాలతో జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే భారత ప్రభుత్వం గతంలో వ్యతిరేకించింది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విషయానికి సంబంధించి తెలంగాణకి ఎక్కడా కూడా డబ్బులు రావట్లా, ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వట్లేదు, సో ఇది పరిస్థితి, కేంద్రం కూడా డబ్బులు ఇవ్వట్లేదు అని చాలా నిర్మోహమాటంగా బయట చెప్పారు కదా. మరి అలాంటప్పుడు తెలంగాణకి నిధులు రావట్లేదు అని చెప్పినప్పుడు ఎందుకు ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేయలేకపోయారు? ఇక్కడ ధర్నాకు సంబంధించి పోనీ ఢిల్లీని ఎందుకు డైరెక్ట్గా అడగలేకపోయారు? ఎందుకు చాలా సార్లు ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, మంత్రులంతా కలిసి అక్కడికి వెళ్ళారు కదా, దాని గురించి అంత పెద్ద ఎత్తున ఎందుకు ఉద్యమం చేయలేకపోయారు? ఇప్పుడు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం. ఆనాడు కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేయలేదు. 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. సహకరించినప్పుడే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం. అయినా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా కేంద్రమే ఒత్తిడి చేసే ప్రయత్నంలో భాగంగా విభజన హామీలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ సంబంధించిన పరిష్కారం అయింది. నేననే క్వశ్చన్ ఏంటంటే, బీసీల కోసం మీరు ముందుకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎందుకు ముందుకెళ్ళలేకపోయారు అనేది అక్కడ. ఇక్కడ ప్రధానంగా బీసీది అనేది ఒక పీక్. అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టాలన్నప్పుడు మరి కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సింది కదా. ఇంకా టైం ఉంది దానికి సంబంధించి. రేపు ఇంకా సహకరించకపోతే ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చేసేదే. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏది మాట్లాడితే అది కేంద్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటాం. మీరు చూస్తూ ఉన్నారు, డీలిమిటేషన్ సంబంధించి సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని చెప్పి మద్రాసులో మాట్లాడిన తర్వాత 20% యావరేజ్గా పెంచామని చెప్పి కేంద్రం కూడా లీకులు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అందుకనే జనగణనలో కులగణన చేసిన పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసికట్టుగా నడుస్తున్నాయని అనుకుంటారు. అందుకనే కలిసికట్టుగా కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ అవకాశాన్ని కూడా వృధా చేసుకుంటా ఈ దేశ ప్రజల కోసం మాట్లాడుతున్నాం, కనెక్ట్ అవుతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. మరి ముస్లిం రిజర్వేషన్ల విషయంలో వాళ్ళని బీసీలో చేరుస్తారా, ఎలా చేరుస్తారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి బీజేపీ అడుగుతోంది. మరి దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆన్సర్ రావట్లా. ఎక్కడ చేర్చిరు? ఏమన్నా మేము కొత్తగా చేర్చినామా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో బీసీలలో 20 ముస్లింలు తెగల్సిన సంబంధించిన వారిని చేర్చినని చెప్పి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో చాలా స్పష్టం వారే మాట్లాడారు. అదే కాకుండా ఉత్తరప్రదేశ్లో ముస్లింలు బీసీలలో ఉన్నారు, మహారాష్ట్రలో ముస్లిం బీసీలలో ఉన్నారు, కర్ణాటకలో యడ్యూరప్ప గారు ఏకంగా ముస్లింలు కొంతమంది బీసీలో జాయిన్ చేసి, మరి కేంద్రంలో 11 సంవత్సరాలు మీరే మేము కాదు మరి వాళ్ళు ఒప్పించలేకపోయారా ఏంటి? మీరు ఒప్పించలేకపోవద్దు. వాళ్ళు ఏంటంటే పెట్టలేక చేయలేక, చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందో, ఎట్లా వాళ్ళు అడ్డుకుంటే మీ ప్లాన్ ఏంటి? అడ్డుకుంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి కదా. బీసీల ముందు ద్రోహులుగా నిలబడబోతా ఉంది భారతీయ జనతా పార్టీ. సో బీజేపీ ఇక్కడ ఏం అడ్డుపడడానికి లేదని అంటారు. బీజేపీ అడ్డుపడితే దేశ ప్రజలు ఊకోరు కదా. దేశ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజల గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంతో పాటు బీజేపీ ఒప్పుకోవాలి. రాష్ట్ర బీజేపీ ఒప్పుకోకపోతే తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు కదా. బీసీలంతా చైతన్యవంతం. రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత జాతీయ స్థాయిలో బీసీల యొక్క చర్చ ప్రారంభమైన మాట వాస్తవం.
ఖచ్చితంగా కేంద్రం కూడా దిగొచ్చే రోజులు చాలా దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు చాలా మంది మాట్లాడేది ఏంటంటే కులగన్న చేసిన తర్వాత ఖచ్చితంగా బీసీలకు సంబంధించి చట్టసభ రిజర్వేషన్ రాబోతా ఉంది, నరేంద్ర మోడీ గారు ఇట్లాంటివి చేస్తారు మీరు చూడండి అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అట్లాంటివి చేస్తారా? ఇప్పుడు తెలంగాణ ప్రయాణాల విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి కూడా తేడతెల్లం కాబోతా ఉంది. మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి రిజర్వేషన్ విషయంలో అక్కడ అడ్డుపుల్ల పడితే పరిస్థితి ఏంటి ఇక్కడ మధ్యప్రదేశ్ తరహాలో ముందుకు పోవాలని ఒక ఆలోచన. మధ్యప్రదేశ్లో 51% బీసీలు ఉంటే అది బీసీ రిజర్వేషన్ అవుతుంది విత్ ముస్లిమ్స్ కలుపుకునే. విత్ అసలు ముస్లిమ్స్ వేరు ఎక్కడున్నారు? ముస్లిమ్స్ ఇప్పుడు దయచేసి భారతదేశంలో సిక్కులు కూడా బీసీలలో ఉంటారు, ఎస్సీలు కూడా ఉంటారు. సిక్కులు మతమారంగా రిజర్వేషన్ ఎవరు వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇస్తారు. దాన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా ఏమొంకంటే ఏలోంక అన్నట్టు భారతీయ జనతా పార్టీ వంకలు క్రియేట్ చేసే ప్రయత్నమే. బీసీలకు ఇచ్చిన మాటలు ఎక్కడ నిలుపుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఓబీసీ ఓట్లు మాత్రం ప్రధానమంత్రికి కావాలా, ఓబీసీలు కాంగ్రెస్ పార్టీకే మంచి పేరు వస్తుందని అనుకుంటే కేంద్రంలో అమలు చేసి వాళ్ళు కూడా తెచ్చుకునే వాళ్ళకి ఈ పార్టీకి సర్వేని. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒత్తిడి పెరిగిన తర్వాత మాత్రం చేస్తారు, ముందస్తు ఏది చేయరు. సో తర్వాత వచ్చే రోజుల్లో చూడండి వాళ్ళు ఆల్రెడీ లీకులు ఇస్తా ఉన్నారు. మనకు ఆంధ్రప్రభలో లీకు, అంబేద్కర్ లాగా నరేంద్ర మోడీ గారు ఉండబోతా ఉన్నాడు, 50 కోట్ల మన్ననలు పొందబోతా ఉన్నాడు, ఖచ్చితంగా రిజర్వేషన్ చట్టసభలు తీసుకొస్తారు, తర్వాత కులగన్న చేసిన తర్వాత రిజర్వేషన్ పెంచుతారు, ప్రత్యేక ఓబీసీ మంత్రి శాఖను ఏర్పాటు చేస్తారు, సబ్ ప్లాన్ తీసుకొస్తారని 33% పార్లమెంట్ అసెంబ్లీలో రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు తీసుకురాబోతా ఉన్నాడు, మరో అభినవ్ అంబేద్కర్ కాబోతున్నారని చెప్పేసి వారు లీకులు ఇస్తా ఉంది, మేము కాదు కదా. ఓకే, కాబట్టి ఆ మాత్రం భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ ఈ దేశ ప్రజల ఓబీసీల ఒక హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు యాజ్ పర్ కాంగ్రెస్ పార్టీగా సరే ఎవరు నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. రైట్. బీసీలకి సంబంధించి మేము 5 ఏళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేస్తాం వాళ్ళ అభివృద్ధికి అని చెప్పని అన్నారు. సో ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారని అనుకోవచ్చు, వాళ్ళ అభివృద్ధి కోసం ఏ రకంగా ఖర్చు పెట్టారని అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ఈనాడు బీసీల గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ మూలంగా మాత్రమే చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, ఎస్సీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, క్యాబినెట్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు, భవిష్యత్తులో ఇంకా 2 పెరిగే అవకాశం. గతంలో కేసీఆర్ గారు 4 ఉండే, 5 కాబోతా ఉన్నారు. అదే కాకుండా మంది ఎంత అయితే ఉంది, మంది మీరు గతంలో కేసీఆర్ గారి కన్నా కూడా వాళ్ళకి ఏమి ఇచ్చారనేది మేము మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి ఇప్పుడు యాదవ్స్ సంబంధించి యాదవ్ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మున్నూరు కాపు కార్పొరేషను, ముదిరాజ్ కార్పొరేషన్, ఆల్రెడీ ఫెడరేషన్లకు సంబంధించి కూడా ఆల్రెడీ కార్పొరేషన్ ఉన్నాయి. అదే కాకుండా మీరు చూస్తాను భారతీయ జనతా పార్టీ బీసీలు ఎన్నో ముంచింది వాళ్ళే. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పిన భారతీయ జనతా పార్టీ బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డి గారు చేశారు, కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఇక్కడున్న 6 హామీలు వాటిల్లో ఎన్ని హామీలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేము ఈయన హామీ కూడా నెరవేర్చినాం. సన్న బియ్యం అనేది మేము హామీ ఇవ్వలేదు. 10,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతా ఉంది. 500 రూపాయలు బోనస్ కావచ్చు, రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఉచిత కరెంట్ కావచ్చు, మహిళల సమయ దేశంలో అద్భుతమైన ఎంతమందికి అమలైనా ఇవన్నీ మీరు ఇప్పుడు ఏ పథకమైనా 100 మందికి ఇవ్వరు. ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటుంది, బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటాయి, రకరకాల క్రైటీరియా నిబంధనలు లోబడి మాత్రం ఎవరైనా ముందుకు పోవాల్సిన అవసరం. ఓవరాల్గా ఎందుకుని జరుగుతున్న వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళకే కట్టబెడుతోందా? ఈ వ్యవహారాలన్నీ కూడా హామీల విషయంలో కానీ ఏ విషయం తీసుకున్నా కూడా తన అనుయాయులకే చుట్టూ కట్టబెడుతున్నారు తప్పించి బయట వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ చేతికి అందట్లేదని చెప్పి మొన్న ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో బయటపడింది. ఇక్కడ దయచేసి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 7 లక్షల డబుల్ బెడ్ ఇస్తానని చెప్పేసి 70,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు. 10 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ లో ఉంది. 70,000 మాత్రం ఇచ్చారు 10 సంవత్సరాల కాలంలో. మీరు పూర్తి చేసుకుంటూ వస్తున్నట్టు కదా. ఇక్కడ దయచేసి అర్థం చేసుకో, తాళాలు వదిలేసేస్తే మీరు తాళం చెవులు ఇచ్చేసి అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ 7 లక్షలు ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ 70,000 మాత్రం ఇచ్చారు. 14 లక్షలు పోడుములు వస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోడుముల సమస్య పరిష్కారం చూపించలే. విద్యార్థులకు సంబంధించి 5,500 కోట్ల రూపాయలు రుణమా, అదేవిధంగా రియంబర్స్మెంట్ లేకుండా వారిని ఇబ్బంది పెట్టి. గతంలో గురుకులాలు ఎట్లా జరిగింది, ఇప్పుడు గురుకులాలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇండియన్ గురుకులాలు మీరు చూడండి, గురుకులాలు ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు కులాల వారిగా డివైడ్ చేసి ఏకంగా తెలంగాణ సమాజాన్ని డివైడ్ రూల్ పాలించారు. అదేంటి గురుకులాల్లో డివైడ్ రూల్ ఏంటి? అరే మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వేరువేరుగా గురుకులాలు మీరు ఏర్పాటు చేశారు. మీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తాం. ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ. బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? దయచేసి బీసీ గురుకులాలు కాదు, గతంలో ఇంటిగ్రేటెడ్ అన్నారా లేదా? మేము ఏర్పాటు కాదు. మీరు చూడండి 100
మేము ప్రతి 100 కోట్ల రూపాయలతోటి 100 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఇప్పటివరకు దాదాపు 70% నెరవేర్చింది. అదే గురుకులాల్లో సన్న బియ్యంకు బదులు దొడ్డు బియ్యాలు ఇస్తున్నారని చెప్పి మంత్రే, మళ్ళీ నేను పేరు చెప్పను, ఆ మంత్రే డైరెక్ట్ గా మాట్లాడారు. దయచేసి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలో తెరవ అన్నట్టు ఏది నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, నేను మా కాంగ్రెస్ నేను అడిగేది ఒక జర్నలిస్ట్ గానే అడుగుతున్నా. నేను నిజంగా దొడ్డు బియ్యం పెడుతున్నారా లేదా? గురుకులాల్లో గతంలో పరిస్థితి ఏంటి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఆయన నడిపినప్పుడు గురుకులాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు గురుకులాలు ఏ రకంగా ఉన్నాయి? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెక్ చేసి మా ఆయనలో గురుకులాలు మీరు చూడండి, అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణలో మొదటగా వారు భోజనం చేసిన తర్వాత విద్యార్థులు తినాలని కలెక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు అంతా విజిట్ చేస్తూ ఎప్పటికప్పటికు నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించాలి. వాటి కోసం నిధులు కేటాయించి పర్మనెంట్ స్ట్రక్చర్తో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. కాకపోతే తాత్కాలిక కొంత లేట్ అవుతుండొచ్చు, అనుకున్నట్టు లక్ష్యాలు నెరవేరకపోవచ్చు కాక. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా పిల్లలకు సంబంధించి నర్సరీ స్కూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాళేశ్వరాన్ని బూచిగా చూపించి రెండోసారి అధికారం రావడం కోసం కాళేశ్వరం అంటే తెలంగాణ మొత్తం ధాన్యాగారం అయింది, తెలంగాణ కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణ పాడి పంటలు వచ్చినాయి, దేశంలో అగ్రగామి ఉందని చెప్పి పార్టీ ఏం చేసింది కాళేశ్వరం విషయంలో? కాళేశ్వరం విషయంలో 665 పేజీల కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని 69కి లాక్కొచ్చి అది చూపించే ప్రయత్నం చూపించే కాదు, మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో ప్రతిపక్షాల సలహా సూచన తీసుకొని ఖచ్చితంగా కమిషన్ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది జరగని విధంగా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా జరిగే ఉంటే నిజం చేయాలని అందరూ కోరుకుంటారు. చేయాలని కదా కేసీఆర్ గారు లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లేకపోతే పాములు కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేస్తారా? అట్లా ఉండదు ప్రజాప్రభుత్వంలో. మీకు సిట్ల విషయంలో కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఎక్కడ కూడా కమిషన్ సంస్థల విషయంలో ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేదు. మీరు చూసి యాదాద్రి భద్రాద్రి పౌర కొనుగోలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, గొర్రెల స్కామ్లు ఏసీబీ విచారణ కావచ్చు, అదేగా కార్ రేసింగ్ వాళ్ళు ఏసీబీ విచారణ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ సిటీ విచారణ కావచ్చు, బయటకి ఏమొచ్చింది అదే అన్నిటి విషయాల్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్నిటి టచ్ చేసి విద్యుత్ కమిషన్ అదే సార్ మీరు మీ అయోషా మీరా కేసు 19 సంవత్సరాలు పట్టిందండి సిబిఐ. ఏమనంటే భారతీయ జనతా సిబిఐకి ఈడీ అరే రథం దగ్ధం కేసు సంబంధించి రథం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రథం దగ్ధమైంది. అవును, ఏమైంది ఆ కేసు? మరి ఇప్పుడు అంతర్వేది సంబంధించి రథం దగ్ధం ఏమైంది? మరి వివేకానంద కేసు ఎంతవరకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమైంది? సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క కేసు అన్న పరిష్కారం అయిందా? ఎందుకు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అడగదుకు ఉపయోగిస్తూ భారతీయ జనతా పార్టీ కేసులు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి జరిగే ప్రయత్నం. 65 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన విధానంతో ముందుకెళ్ళిందో ఆ విధానాలనే తర్వాత వచ్చిన పార్టీలు కూడా అలవరుచుకున్నాయి. మీరు అవునన్నా కాదన్నా 135 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఉన్నది అదే, కాంది అదే. తప్పు అదే చెప్తా ఉన్నాం. మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలా, దేశం ఇప్పుడు ఎప్పుడో భారతదేశం 2వ స్థానంలో ప్రపంచ దేశాల్లో ఆర్థిక. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి 2 కాదు 4 నుంచి 3 పోతుందని చెప్పి ప్రచారం చేసుకుని 2వ ప్లేస్ పోయేటోళ్ళు మనం. ఇప్పుడు అమెరికా ప్లేస్లోకి చైనా చైనా ప్లేస్లోకి మనం పోయేవాళ్ళం. ఇప్పుడు 2014 జీడిపి ఎంత? 7.8%. ఇవాళ జీడిపి ఎంత అండి? 5.3%. మేము చెప్పింది కదా, ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా బడ్జెట్కి ఒక రోజు ముందు చాలా స్పష్టంగా వాళ్ళే ప్రకటించారు. దానిలో నరేంద్ర మోడీ గారు కూడా ఆ స్పీచ్ నిర్మలా సీతారామన్ గారు చదువుతా ఉంటే వాళ్ళు కూడా భాగస్వామ్యం. వాళ్ళ గురించి కాదు, ఈ దేశం వెనుకపోవడం కారణం భారతీయ జనతా పార్టీ. అరే వచ్చి 3 టర్మ్స్ అయింది. నేను అన్నా అందుకునే మీతో, నేను 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చే పార్టీలకి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు అర్థం కాదు. మీరు చూడండి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో గుండు 2009 వరకు కాంగ్రెస్ దయచేసి వినాలని మాట్లాడ గుండు పిన్నులు కూడా మనం ఉత్పత్తి చేసుకోలేని దశ నుంచి ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో అది కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించింది. మీరు చెప్పండి, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అమ్మింది. లాస్ట్ డిఆర్డిఓ కూడా అమ్మే పరిస్థితికి వస్తే ఇదే నవోదయ కాకుండా 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చి 200 లక్షల కోట్లు అప్పయింది. ఈ రోజు దేశం జీడిపి తగ్గిపోయింది, నిరుద్యోగం రోజు రోజు పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా దేశంలో అదానికి అంబానీకి మేలు చేసే ప్రయత్నమే నరేంద్ర మోడీ గారు చేస్తుంది. ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ, బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ జూటా పార్టీ అన్నట్టు. అరే భారతదేశం బీపీ ఎగుమతి 2వ స్థానం ఎట్టుంటుందండి? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కదా బీపీ ఎగుమతికి. ఆస్ట్రేలియా నెంబర్ 1, ఇండియా నెంబర్ 2. అదే కాకుండా మీరు చూస్తాం ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అదాని కావచ్చు అంబానీ మేలు చేసే ప్రయత్నం. అరే ఆస్ట్రేలియా బొగ్గుకు 25,000 రూపాయలు ఉంటుంది,
ఇండియా కోలిడే బోకు 4,500 ఉంటుంది. అంటే అదానికి ఆస్ట్రేలియా నుంచి బోకు దిగుమతి చేసుకోవాలి, దాని 10% నిబంధన పెట్టాలా. ఆయనకి అత్యధికంగా సరే. సంవత్సరానికి 5,000 కోట్లు సరే, మనం సరే, వెలిచేసి సరే. భారతీయ మన జనతా పార్టీ. తెలంగాణ వరకు లేదు, restrict. తెలంగాణ అయినా దేశమైనా గుర్తుపెట్టుకోవాలి, ఎవరమైనా ఉమ్. తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం. ఉమ్. తెలంగాణ డెవలప్మెంట్ విషయం కావచ్చు, దేశ డెవలప్మెంట్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన, రేవంత్ రెడ్డి గారి 18 నెలల పరిపాలన, ఉమ్. కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలన మీద రండి చర్చ చేద్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. మాట్లాడుతున్నారు కానీ మీ వాళ్ళు అసెంబ్లీలో ఎవరు రావట్లేదు. 17 గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్ ఆనాడు. ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తున్న గొడవలు, అందులో ప్రధానమైంది ఇవాళకి ఇవాళ ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు. సరే, మొన్న ఏవో మాట్లాడితే ఏదో బుజ్జగించారు అని అనుకుంటున్నాం, మళ్ళీ ఇవాళ మాట్లాడారు ఆయన. ఇక్కడ నల్గొండకి మేము ఇంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు 3 మంత్రి పదవులు తీసుకుంటే ఇబ్బంది ఏంటి, ఖమ్మం జిల్లాకి ఇవ్వలేదా, మాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి, నేను అడిగానని చెప్పి నా మీద అందరూ కలిసి ఈ రకంగా అక్కసి వెళ్ళగట్టడం ఏంటి అని చెప్పి ఆయన చాలా ఘాటుగా ఒక రకంగా యుద్ధమే ప్రకటించారు ఇప్పుడు రేవంత్ గారి మీద. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటాయి అవన్నీ బహిర్గత ప్రజా. ఇప్పుడు తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి, తనకు హామీ ఇచ్చిన విషయాన్ని బహిరంగ చెప్తే తప్పే ఉన్నది. దానికి ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు చెప్పిరు, వారికి మాట ఇచ్చిన మాట వాస్తవం, ఆ మాటను నిలుపుకునే ఉద్దేశంలో కావచ్చు, సోషలైజేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా చేయలేకపోయినా చెప్పి చాలా స్పష్టం బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఖమ్మం జిల్లా ముగ్గురునే చెప్పారు, తప్పే ఉన్నది. వారి మాట వాస్తవాలు అదే జరిగిన విషయాలు చెప్పబోతే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ సమిష్టి ముందుకు పోతాం. సమీకరణాలు ముందు గుర్తులు కాలేదా? ఇప్పుడు ఇన్ని సమీకరణాలు ఉంటాయి కదా బీసీలకు. ఇప్పుడు బీసీలకు అదే కాకుండా ఇప్పుడు చూడండి మీరు, తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి 2023 వరకు ఎస్సీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చింది ఇద్దరికే మంత్రి పదవులు. కాంగ్రెస్ పార్టీ 4గురికి ఇచ్చారు మంత్రి. అవును. అదే కాకుండా స్పీకర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, డిప్యూటీ సీఎం కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు మేలు చేసి, అదే కాకుండా ఎస్టీలకు సంబంధించి ఆల్రెడీ సీత గారు క్యాబినెట్లో ఉన్నారు. బీసీలు ఇప్పటికి 3 ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా 2 తీసుకునే అవకాశం. రాజ్యసభ 2 వస్తే ఒకటి బీసీకి ఇచ్చారు, ఒక ఓసీ తీసుకున్నారు. ఎమ్మెల్సీలలో 6 ఎమ్మెల్సీలలో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఓసీలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల మేలు చేసే ఉద్దేశంతో ముందుకు పోతాం. ఆ క్రమంలో కొంతమందికి నష్టం జరుగుతుంది. కాదు ఒక్కరే ఆయన అడిగింది, ఆయన కూడా ఉంటారు కొంతమంది. పార్టీలోకి వచ్చేటప్పుడు నాకు ఒక హామీ అయితే వచ్చింది, సో ఇప్పుడు వచ్చి కనిపిస్తున్న సమీకరణాలు ఆ రోజు మాకు కనిపించలేదా పార్టీకి, మరి నేను ఎందుకు రమ్మన్నారు ఇక్కడికి, నాకేదో ఇస్తామని చెప్పారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని కోసం అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ అందరికీ మేలు చేస్తుంది, సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తుంది, ఎందుకు చేయదు? నిరుద్యోగుల డిక్లరేషన్ ఏమైంది, ఉద్యోగ డిక్లరేషన్ ఏమైంది, మా సంగతి ఏంటని చెప్పి నిరుద్యోగులు మాట్లాడు. ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్ గారు 2014 మొదటి శాసనసభ సమావేశాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 13 పేపర్ లీక్ అయినా కూడా పడుచుకున్న పాపాన ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? మీరు నోటిఫికేషన్ ఇప్పుడు ఇళ్ళకనే పండగ కాదండి, నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చినందుకు మాత్రం ఎన్ని న్యాయశక్తులు ఎదుర్కొన్నాం మేము, 18 ఎన్ని కోర్టు కేసులను పరిష్కరించాం. అరే నోటిఫికేషన్లు గుర్తుపెట్టుకోవాలా, మేము ఇచ్చిన నోటిఫికేషన్ కావచ్చు. అరే టీచర్ల 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసి 11,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి కొత్తగా డిఎస్సిని మళ్ళీ నోటిఫికేషన్ చేసి టెట్ను 2 సార్లు నిర్వహించి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కదా. అదే కొంచెం న్యాయపరమైన చిక్కులు ఉన్నమాట వాస్తవం. దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా అడ్డీల్స్ వస్తుంటాయి, దాన్ని పరిష్కరించుకుని ముందుకు పోయి ఒక్క పేపర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో లీక్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీ కాదు కదా ఇప్పుడు అధికారంలో ఉంది అండి. ఒకటి మాట వాస్తవం, నిరుద్యోగులకు సంబంధించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసే ప్రయత్నం చేస్తుంది. నిరుద్యోగులను అరెస్ట్ చేయడం కూడా మేలు చేయటమేనా? ఏంటంటే అరెస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, డెమోక్రసీలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది. కొంత శృతి మించినప్పుడు అది ఎవరు చేసినప్పుడు అరెస్ట్ చేస్తే కామన్. అది అసలు కేసీఆర్ గారు కనీసం గృహ నిర్బంధాలు చేసింది లేదు. సెక్రటరీ నడిబోటున సెక్రటరీ లోపల డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అది బట్టి విక్రమార్క గారు కావచ్చు, మల్లురవి గారు, చామల కిరణ్ కుమార్ గారు, వారితో పాటు నేను కూడా ఉన్నా. నిరుద్యోగులను పిలిపించి సెక్రటరీ లోపల వారితో భోజనం చేసి వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకు పోతే తప్ప వెనకపోయే ప్రసక్తే లేదు. సరే, హైడ్రా తీసుకొచ్చారు, మార్పు ఏమన్నా వచ్చిందా? మీరు చూడండి, హైడ్రాని ప్రశంసలు కురిపిస్తారు కదా ఇప్పుడు. అరే వర్షాలప్పుడు ఇప్పుడు ఎవరండి, వరదలప్పుడు ఎవరు పాపం హైడ్రా వాళ్ళ నైట్ 2 గంటల రంగనాథ్ గారు ఎట్లా కష్టపడతా ఉన్నారు. ఏదో చిన్న జరుగుతుండొచ్చు కాక కార్లు పడవలు అవుతున్నాయి ఇప్పుడు. మీరు గుర్తుపెట్టుకోండి, దానికి ఇది మేము 18 నెలల కాలం కాదు కదా మాది. దీనికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. భవిష్యత్తులో అట్లాంటి జరగకుండా చూసుకునే ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేగా మీరు చూస్తూ ఉన్నారు, హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత మన అనే భేదం లేకుండా ఖచ్చితంగా
చెరువుల విషయంలో కావచ్చు, నాలాల విషయంలో కావచ్చు, కుంటల విషయంలో బయట చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ద్వారా నీళ్ళన్నీ వెళ్ళిపోతుంటే, క్యూసెక్కుల నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, వెళ్ళి గోదావరిలో కలిసిపోతుంటే, సముద్రంలో కలిసిపోతుంటే ఏం చేయగలుగుతున్నారు మీరు ఇప్పుడు మాత్రం? ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్స్ ఏం చెప్పింది నేషనల్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం ఏం చెప్పింది? చెప్పిందండి? ఏమీ చెప్పాలి. లే ఏమి లే, రిపోర్ట్ లే, లే. ఏముంది దాంట్లో? ఆ కాళేశ్వరం కాళేశ్వరం సంబంధించి report లే, అసలు కాళేశ్వరం కూల్చేయండి అని చెప్పిందా? దయచేసి అది కాదు. లేదు కదా? లే, 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 లే. అది ప్రజల సొమ్ము, అది ప్రజలతో కట్టి. దయచేసి మీరు ఆ. అర్థం చేసుకోవాల్సింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే మేడిగడ్డ అన్నారం సుందిల ఈ సంబంధించి ఇక్కడ వాటర్ ఆపితే 40 గ్రామాలు భద్రాచలంలో 40 గ్రామాలు కొట్టుకోపోతాయి. ఎందుకంటే గేట్లు ఆ వాటర్ ఆపితే గేట్లు కొట్టుకుపోయే అవకాశం కాబట్టి దయచేసి ఇప్పుడు నీటిని నిల్వ చేయొద్దని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే దాని మీద హరీష్ రావు గారు అంటారు పోయి గేట్లు వేస్తా నేను ఎక్కడ తీసుకొస్తాను. గేట్లు వేస్తే భద్రాచలం కొట్టుకుపోవాలని చెప్పి మీరు భావిస్తున్నారు. ఇప్పటికే 7 మండలాలు భద్రాచలం తీసుకుపోయి ఇదేం అందరూ తెలియకుండానే ప్రాజెక్ట్ మరి కట్టారు. రాజకీయం చేసిరే కదా మీరు. ఆ, ఇప్పుడు ఆనాడు తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు తీసుకుపోయి మేడిగడ్డ అన్నారం పేరు మీద 33,000 సరే, కోట్ల రూపాయలు దయచేసి సబ్జెక్ట్ చాలా ఫాస్ట్ 33,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 10,000 కోట్ల రూపాయలు అప్పుడే ఖర్చు పెట్టారు. మీరు 92,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా కాళేశ్వరం మొత్తం పూర్తి చేయాలని ఇంకా 90,000 కోట్ల రూపాయలు కావాలా ఇంట్రెస్ట్ రేట్ సవరించని అని చెప్పేసి కేంద్రాన్ని కోరితే వాళ్ళు చెప్పింది ఏంది ఇంకా 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అప్పుడు 11.5% నుంచి 10% 9% కుదిస్తామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. ఇప్పటికే కట్టిన ప్రాజెక్ట్ 92,000 కోట్ల రూపాయలకు ఇప్పటికే వడ్డీ భారం ఎక్కువైతా ఉంటే ఇంకా 90,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడితే ఏం అంటే చేస్తాం? గాలి వదిలేస్తారా? గాలికి వదిలేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అంతే లేదు కదా కదా. మరి. లే తక్కువ ధరకు తక్కువ రేట్లకు చాలా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా ఉమ్. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు పూర్తి చేయకుండా మీ కమిషన్ కక్కుతు పడి 1,72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకొని ఎక్కడ కూడా వాటర్ కేటాయింపు జరగలేదు. నీటి కేటాయింపు ఎక్కడ జరగలేదు. పాలమూరు రంగారెడ్డి తీసుకో, సీతారామ ప్రాజెక్టు తీసుకో, సమ్మక్క సారక్క తీసుకో, మేడిగడ్డ అన్నారం సుందిల్ల కాలేజ్ ఏదైనా తీసుకోండి ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ కడితేనే అది ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ కట్టకపోతే అది ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు తప్ప మీరు కట్టిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి? అదే అందుకునే అంటున్నాను కదా, మీరు కమిషన్ కట్టారని చెప్పే కదా మీరు ఇప్పుడు గొడవ పెడుతున్నారు. అది కొట్టాడు కాదు. మమ్మల్ని కాదని కట్టారు కాబట్టి దాంట్లో ఏదో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు అనేది ఏంటంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కాకుండా చైనాలో కట్టి ఉంటే మా నాయనకు భారతరత్న ఇచ్చేవాళ్ళని చెప్తా ఉన్నాడు. నిజంగా చైనాలో ఇట్లాంటి ప్రాజెక్ట్ కట్టి కూలిపోతే ఉరి తీసేటోళ్ళు కేసీఆర్ కూలిపోయిందా? మరి కుంగిపోయింది కూలిపోయింది గేట్ దానికి చాలా తేడా అరే ఉంది. కుంగిపోడు. ఇప్పుడు నాగార్జున సార్ ఉన్నది ఏనాడు కట్టిన ఒక పిల్లర్ కుంగితేనే మొత్తం లేదండి ప్రాజెక్టు నాగార్జున సార్ ఎప్పుడు కాదు కట్టిండు? కదా, ఒక పిల్లర్ కుంగి నాగార్జున సాగర్ కేనాడు ఎప్పుడు కూడా అరే ఎన్ని బీటలు సంవత్సరాలు రాలేదా? అయింది? శ్రీశైలం 100 ప్రాజెక్ట్ సంవత్సరాలు పూర్తి ఈ మధ్యన గుంతంత తవ్వమని చెప్పి మొత్తం అంతా చెప్పారు కదా. 100 సంవత్సరాల ప్రాజెక్టులు ఎట్లా నడుస్తున్నాయి? 3 సంవత్సరాల ప్రాజెక్ట్ ఎట్లా కూలిపోయింది, ఎట్లా కుంగిపోయింది? నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆపరేషన్ రాజకీయ ఆరోపణలు చేయడం అనేది ఈజీగా రాజకీయం ఏం చెప్పింది కాదు. ఎన్డీఎస్ఏ రాజకీయ రిపోర్ట్ చెప్పింది, ఘోష్ గారి కమిషన్ కావచ్చు. అదే రాని మీరు అదే అందరి ముందు ఉన్నది. బయటికి రావాలి కదా. దయచేసి ఏంటంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు బీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరం పెద్ద ఎత్తున బూచిగా చూపించారు. యాదవ్లు 7,000 కోట్ల రూపాయలు గొర్రెలు ఇచ్చిన పెద్ద ఏదో మీరు పొలిటికల్ మీకు చేసిన తెలీదా గొర్రెల పథకం మరి రాలేదా? ఏమైంది? 1000 కోట్ల రూపాయలు దోసుకుని చెప్పేసి ఈడీ మేము పెట్టిన సంస్థ ఈడీఏ చెప్పింది కదా 1000 కోట్ల రూపాయలు అలా అయింది. అనుకుంటే కాంగ్రెస్ దాదాపు పార్టీ 2-3 మీద జిల్లాలు. గత 65 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మీద బోల్డ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఎన్ని ఈడీ ఆరోపణలు బోల్డ్ అని చేసింది, ఈడీ కాదు సిబిఐ ఆరోపణలు చేసింది. తెలంగాణ. అవన్నీ కూడా తవ్వలేం కదా మనం ఇప్పుడు. ఎందుకు అంతే కదా. మీరు 2G స్పెక్ట్రాన్ని తీసుకో, సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు 2014లో బూచిగా చూపించి వచ్చిండు అధికారులకు వచ్చి. వారు వచ్చిందో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పడుతున్నాయి పంజారాలో చిలుక అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టే ప్రశ్నించే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులోనంతా భారతీయ జనతా పార్టీ తేలుతా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల చౌదరి, సీఎం రమేష్ గారు, టీజీ వెంకటేష్ అంతా భారతీయ జనతా పార్టీ. ఆ కేసులు ఏమైనా తెలియదు. శుభేందర్ అధికారి టీఎంసీలో కేసులైనా ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు. హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, కేసు అయితే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు. ఆ కేసులు ఏమైనా తెలియని పరిస్థితి. అశోక్ గెహ్లాట్ గారు, అశోక్ చవాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈడీ కేసు అయింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు తీసుకుంటే ఆ కేసుల మీద తెలియని పరిస్థితి. ఎన్సీపీ రాజకీయంగా వేసే ఎత్తుగళ్ళు ఎట్లా ఉంటాయో కేసులు కూడా అట్లాగే ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ని వాళ్ళ జేబు సంవత్సరాలు మార్చుకున్నారు. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణను బాగు చేయడానికి వచ్చామని చెప్పనంటారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను బాగు చేసే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొస్తే ఈనాడు ఇప్పటి వరకు అభివృద్ధి లేదు, తెలంగాణలో మేమే అభివృద్ధి చేస్తామని చెప్పి ఏం అభివృద్ధి చేసి తెలంగాణ నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ నిండా ముంచి బాకీల రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి బాకీల రాష్ట్ర సమితిగా మారిపోయింది. తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తికి బాకీ పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఒకటి కాదు, రెండు కాదు, మేము 100 ఎగ్జాంపుల్ చెప్తాం. 1, 2, 3 కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు 3 లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ 3 లక్ష్యాలు నెరవేర్చకపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ.
మేము నీళ్లు నిధులు నియామకాలతో పాటు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి 5 లక్షల కోసం పనిచేస్తాం. ప్రజాస్వామ్యం అంటే ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించుడు, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చుడు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీడియా మీద ఆంక్షలు పెట్టకపోవడం, ప్రగతి భవన్లోకి నేరుగా ప్రజలకు అవకాశం ఇచ్చుడు, ప్రజాభవన్గా నామకరణం చేసుకొని సెక్రటరీలో కూడా యథేచ్ఛగా ప్రజలంతా కూడా ఏమైంది ప్రజావేదిక ఎవరు పెద్ద రావట్లేదుగా, ఎందుకు రావట్లేదు? ఫిర్యాదులు ఎవరు తీసుకోవట్లేదు. 90,000 కంప్లైంట్ వస్తే 50,000 కంప్లైంట్లు పరిష్కరించింది ప్రజావేదిక. ప్రజాభవన్లో చిన్నారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ఐఏఎస్ ప్రత్యేకమైన ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులంతా కలిసి చాలా సమస్యలు పరిష్కరించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా 6 నెలలకు ఒకసారి ప్రకటిస్తుంటారు మొత్తం మీడియా వేదికగా ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఎన్ని పరిష్కరించినాం, ఎన్ని పరిష్కరించలేకపోయినా, ఎక్కడ రిపోర్ట్ ఏ విధంగా అన్ని రకాల పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ సమస్యలు తొక్కిపెట్టే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అరే మా ముఖ్యమంత్రి రోజు యథేచ్ఛగా ఎంతమంది కలుస్తున్నారు, రోజు మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను కలుస్తారు, సాధారణ ప్రజలు కలుస్తారు, ప్రతి అంశం మీద వారు రివ్యూలు నిర్వహిస్తారు. సరే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా పాపం గెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటాం. అని మీ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందా, తెలంగాణ సమాజం అర్థం కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది, తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంది కదా, మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్ని రెఫరెండంగా చూడొచ్చా? రెఫరెండం ఎందుకు, మీరు చూస్తారు కదా గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూసి కంటోన్మెంట్ ఎలక్షన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేసు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ పోటీ చేస్తే అసలు క్యాండిడేట్ పెట్టని పరిస్థితి. సార్ వాళ్ళు ఎందుకు, బీజేపీ గెలిచింది కదా, బీజేపీ కావాలని బీజేపీ చేతికి ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 2 పార్టీలు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఒకలే పోటీ చేస్తుంది. ఎందుకు, మహబూబ్నగర్ టీచర్ అది లోకల్ పార్టీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి లోపాయికారిక ఒప్పందంలో భాగంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద పెద్దగా నమ్మకం లేదని అంటారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ 3rd పోతుంది. మీరు చూడండి, మీరు చూస్తారు రేపు జూబ్లీ హిల్స్ కూడా. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్లో మాత్రం వాళ్ళు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఓట్లు వేస్తారు కాబట్టి ఎంపీ స్థానాలు ఎక్కువ గెలుస్తుంటారు. ఎమ్మెల్యేలు ఎంత 8 మందే కదా. రేవంత్ గారి మీద అంతకుముందు 4 భారతీయ జనతా పార్టీ సంబంధించి 2019లో 4 ఎంపీలు ఉన్నారు. మీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినా కూడా సంబంధించి కామారెడ్డిలోనే ఓడిపోయారు. నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావంటే రకరకాల ఫ్యాక్టరీ చెప్తా ఉన్నాం కదా. 3 బలమైన అభ్యర్థి పోటీ చేసినప్పుడు నాన్ లోకల్ ఫ్యాక్టరీ అన్నీ కూడా లోకల్ ఉన్న అభ్యర్థి గెలిపించిన పరిస్థితి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు రాబోయే రోజుల్లో ఏ రకంగా చూడొచ్చు? చరణ్ కౌశిక్ యాదవ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను స్పోక్స్ పర్సన్ని. అవును, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మేము పనిచేసాం. పాదయాత్ర కావచ్చు, సైకిల్ యాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, మేము కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి పనిచేసిన వ్యక్తుల్లో మేము ఒకలం. అదే కాకుండా మా తెలంగాణ ఉద్యమంలో బోలెడని కేసులు, నిర్బంధాలు అన్నీ చూసాం అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిడబ్ల్యూసీ తీర్మానం తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ అయినా, తర్వాత సెక్రటరీ అయినా. తెలంగాణ వచ్చిన తర్వాత పొన్నాల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నేను స్పోక్స్ పర్సన్ పనిచేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను సెక్రటరీగా స్పోక్స్ పర్సన్గా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ, ఇప్పుడు చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్సీ అడిగినా, మొన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ అడిగినాం. నేను ఎప్పుడు ఎమ్మెల్సీ అడుగుతూనే ఉంటా. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తికైనా న్యాయం చేస్తుంది, అదేవిధంగా సమపాలనలు చూస్తుంది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రితో సమానం, మంత్రి ముఖ్యమంత్రితో సమానం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో సమానం అనుకుంటాం మేము. ఓకే, ఎందుకంటే విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. స్థానిక ఎన్నికల విషయంలో మాత్రం రెఫరెండం కాదనంటారు. మేము కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు అన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారా? మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎంపీటీసీ, జెడ్పీ, సర్పంచ్ గెలవబోతా ఉంది. ఉంటే బీజేపీ మనతో కలిసి ఉంది కాబట్టి బీజేపీతో ఉండాలి. బీజేపీ మనం తప్పితే ఇంకెవరు? బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరున్నారు దేశంలో? కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీలు ఉన్నారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ దాదాపు 200 స్థానాల్లో డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్నది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 100 ఎంపీలు గెలిచిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా ఎట్లా ఒకటవుతుంది? బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఒకటి కాబట్టి 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఈ గడ్డు పరిస్థితి అనేది ఎదుర్కోలే. పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, మధ్యలో కావచ్చు, అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, ఈ రోజు పరిస్థితి చెక్ చేసుకుని తెలుస్తుంది కదా. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సత్యాగ్రహి. థ్యాంక్ యూ.